లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లగచర్ల దాడి ఘటనపై బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. అధికారులపై దాడికి సంబంధించి ఆ పార్టీ ఎంపీలు అవగాహన లేనట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొంతమంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ను కేటీఆర్ను కార్నర్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు వెనకేసుకొస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుండడం విమర్శల పాలవుతోంది. ఎంపీలే ఒకరికొకరు పొందర లేకుండా చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంటోంది. అసలు పార్టీ స్టాండ్ ఏంటో అంతుపట్టక కాషాయ సైన్యం తలడు పట్టుకోవాల్సి వస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య లగచర్ల ఘటన చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. వాస్తవానికి లగచర్లలో ఏం జరిగిందో అన్న అంశం కన్నా దాని చుట్టూ జరుగుతున్న రాజకీయమే రచ్చరేపుతోంది. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఘటనలో తీగలాగితే డొంక కదిలినట్టు రోజుకొక అంశం బయటపడుతోంది. అధికారులపై దాడులు చేసింది రైతులు కాదు, రైతుల ముసుగున బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, ఆ కార్యకర్తలను ఉసిగొలిపింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అని, దాని వెనుక కేటీఆర్ హస్తం ఉందన్న సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు వరుసగా అరెస్టులు చేస్తూ పోలీస్ విచారణ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ బీజేపీలు కావాలనే రెచ్చగొట్టే ధోరణులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లగచర్ల ఎపిసోడ్లో బీజేపీ ఎంపీల తీరు చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ఎంపీ ఒక్కోలా మాట్లాడుతున్న తీరు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఒకరు అధికారులపై దాడులు చేయడం సరైంది కాదని ఖండిస్తే, మరొకరు దాడులు జరగలేదని బీఆర్ఎస్ నేతలను వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆ పార్టీ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, ఒప్పందం ప్రకారమే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనే ప్రచారం ఆ రెండు పార్టీలకు తీరని నష్టం చేశాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కేసీఆర్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే కమలం పార్టీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యి బొక్కబోర్లా పడింది. ఇప్పుడు లగచర్ల ఘటనతో ఆ రెండు పార్టీలు ఒక్కటే అన్న ప్రచారం మళ్లీ తెరమీదకొస్తుంది. లగచర్ల ఘటనలో బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్న తీరు ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నట్లయింది. ఎంపీ ధర్మపురి అరవింద్ లగచర్ల ఘటనలో కేటీఆర్ను బొక్కలో వేయాలని డిమాండ్ చేశారు. మరో ఎంపీ ఈటెల రాజేందర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ ప్రభుత్వానే తప్పు పట్టినట్లు మాట్లాడారు. ఇరువురు ఎంపీల కామెంట్స్ పొంతన లేకుండా ఉండడం ఆ రెండు పార్టీల మధ్య దోస్తీకి నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తుంది. గతంలో ఇదే ఆరోపణలతో ఇరు పార్టీలను గట్టి దెబ్బ కొట్టిన హస్తం పార్టీ మళ్లీ అదే లైన్ను గట్టిగా ఎత్తుకొని బీజేపీ బీఆర్ఎస్ కుయుక్తులను ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో లగచర్ల ఘటనపై ఈటెల కామెంట్ల తర్వాత ఈటెల ఇలాకాలో ఏదో జరుగుతోందనే అనుమానాలను ధర్మపురి వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇష్యూపై బీజేపీ నేతలు భిన్నంగా స్పందించడం కొత్తేమీ కాదనే చర్చ పార్టీలో నడుస్తోంది. గతంలో మూసీ ప్రక్షాళనపై కూడా బీజేపీ నేతలు విరుద్ధమైన ప్రకటన చేసిన విషయాన్ని కాషాయ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తంగా లగచర్ల ఎపిసోడ్తో బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరోసారి ఎస్టాబ్లిష్ అయిందంటున్నారు. ఇష్యూలపైనే నేతలు ఇలా భిన్నంగా స్పందిస్తే విధానపరమైన అంశాలపై ఎలా స్పందిస్తారనే చర్చ కూడా పార్టీ నేతల మధ్య నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.